అన్న చెప్పండి అన్న, ఏందన్న రుణమాఫీ మీద? నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గారి పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకటే మాట అడుగుతా ఉన్నాం, 47 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేస్తున్న వ్యక్తివి 22 లక్షల మందికి ఎందుకు కుదించినావు? 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్న వ్యక్తివి 17 లక్షల కోట్లకి ఎందుకు కుదించినావు? ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నీకు ఒక బాధ్యత లేదు, ఒక పదవి ఉంది తప్ప నీకు బాధ్యత లేదు. ఇందులో కూడా మేమంతా బతుకు కొడితే నువ్వు చావు కొడతా ఉన్నావు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి ఈ రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ మంత్రి హరీష్ రావు గారి పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసినావు. అది ఎట్టి పరిస్థితుల్లో నీకు సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఎట్లా వచ్చినావంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టుగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వచ్చి నీకు ఇవాళ ఎటువంటి ఖర్చు లేదు. కలెక్టరేట్ కేసీఆర్ గారు కట్టినారు, సచివాలయం కేసీఆర్ గారు కట్టినారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కేసీఆర్ గారు బంగారు పల్లెంలో పెట్టి నీకు ఇచ్చినారు. ఇవాళ మొన్న ఏదో సందర్భంలో మాట్లాడుతూ నువ్వు చెప్పినావు, ఏమన్నావు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ పడతా ఉన్నాడు. అరే నాయన, తాడు బొంగరం లేనంతో నువ్వు పోటీ ఎట్లా పడతావు? నీ అద్భుతమైన వ్యవస్థ కేసీఆర్ గారు నీకు ఇస్తే నువ్వు ఎవరితో బెంగళూరుతో పోటీ పడతా అని చెప్పు. తెలంగాణ రాష్ట్రం కంటే ఇంకా ఉన్నతంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి రాష్ట్రంతో పోటీ పడతానని చెప్పాల్సిన వ్యక్తివి చంద్రబాబు నాయుడుతో పోటీ పడతా అని చెప్పి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేసినావు. ఒక సోయి శరం లేకుండా ఉన్నటువంటి వ్యక్తివి నీతోని మాటలు తినాల్సిన అవసరం హరీష్ రావు గారికి లేదు. ఇవాళ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు వరల్డ్ బ్యాంకులో అప్పు తీసుకొస్తున్నాడు కదా, గతంలో చంద్రబాబు తీసుకొచ్చిండు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తుండు కదా, మరి అందుకే పోటీ పడతాడేమో. ఆయన తీసుకొస్తున్నది పార్లమెంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నది అమరావతి రాష్ట్రానికి అని చెప్పి టోకరా ఇచ్చిన ఆ ప్రాంత ప్రజలకు. అది తీరా తెలిసింది ఏంది అని అంటే అది అప్పు తప్ప అది వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా సిగ్గుపోయింది చంద్రబాబు నాయుడుది. ఆయన ఏ విధంగా సిగ్గుపోయిందో నీది కూడా అదే విధంగా సిగ్గుపోతా ఉన్నది. గతం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి అదే చంద్రబాబు అప్పులు చేసి రైతులకు గుదిబండ పెట్టిండు. ఇప్పుడు ఏం చేసినాడు అంటే ఈ రాష్ట్ర రైతులకు గుదిబండ పెడతామని నువ్వు ప్లాన్ చేస్తా ఉన్నావు. ఒకటే విషయం చెప్తా ఉన్నా, నువ్వు చేసింది రేవంత్ రెడ్డి కంప్లీట్గా రుణమాఫీ కాదు, సంపూర్ణ రుణమాఫీ కాదు, నువ్వు చేసింది పాక్షికమైనటువంటి రుణమాఫీ. అందువల్ల నీకు ఏ విధంగా కూడా మాట్లాడే అర్హత లేదు. ఇందులో కూడా క్లారిటీగా చెప్తా ఉన్నా, మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పింది ఒకటే మాట, నువ్వు సంపూర్ణమైనటువంటి రుణమాఫీ ఆగస్టు 15 లోపల చెయ్యి, అదేవిధంగా 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు. అసలు విషయం తెలియకుండా అరకొర నాలెడ్జ్తో చెప్పి ఇవాళ నువ్వు చనిపోవని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినావు, చిల్లర వ్యాఖ్యలు చేసినావు. మేము టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ బతుకు కోరుతారు, నువ్వు చావు కోరినావు. ఇది సిగ్గుమాలిన చర్య తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో సందర్భంలో నీకు ఏ విధంగానైతే రాజకీయంగా నువ్వే సాగబోతున్నావు, రాజకీయంగా నువ్వే సమాధి అవుతావు తప్ప ఎటువంటి ఇబ్బందులు హరీష్ రావు గారికి జరగవు. ఆయన తెలంగాణ ప్రజల బతుకు కోసం అహర్నిశలు కష్టపడి తన జీవితాన్ని మొత్తం అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా హరీష్ రావు గారి పైన ఉంటుంది. పూర్తిగా నువ్వు అన్న తిట్లకు శాపనార్థాలకు ఆయన దీర్ఘకాలికంగా అద్భుతంగా బతుకుంటాడు. ఆయన ఇంకా గొప్పగా సేవలు చేస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పరిస్థితి అంటే రుణమాఫీ విషయానికి వస్తే మాత్రము రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ వాళ్ళ లిస్ట్ అవుట్ చేసుకొని మాత్రం, ముఖ్య నాయకుల లిస్ట్ అవుట్ చేసుకొని మాత్రం అక్కడక్కడ గ్రామాలలో ఆ లిస్ట్ అవుట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే రుణమాఫీ చేశాడు తప్ప కానీ మిగతా రైతులకు ఎవరికి చిన్నకారు రైతులకు ఈ ఫలమే అందలేదు అని చెప్పేసి వాళ్ళు గంట పదంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులు చెప్పడం అనేది జరిగింది. సో హరీష్ రావు మీద తప్పుడు నిందలు వేయడము, హరీష్ రావు మీద నోటికొచ్చిన విధంగా మాట్లాడడం మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఎంటకు తీసుకొని ఇదే సాక్షిగా ఇదే అసెంబ్లీ ముందట వచ్చేసి మాత్రం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మాత్రము హరీష్ రావు అన్న వాక్యాలను వెంటకు తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక మంచి తెలంగాణ నాయకుడిని పట్టుకొని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబం అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం అనేది జరిగింది. ఇది కెమెరా పర్సన్ వినయ్, అరుణ్, తెలుగు స్క్రైబ్.